ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. నవ్యాంధ్రప్రదేశ్లో నవశకం మొదలైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ జాతికి అంకితం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి విషయంలో 4,700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తే ఇందుకు దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు 275 కిలోమీటర్ల వేగంతో గాలు వీసినా కూడా తట్టుకోగలదు. బాహుబలి లాంటి రన్వే, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా దీన్ని మొత్తం కూడా రూపొందించారు. చెక్-ఇన్ కౌంటర్లు 40, ఇమిగ్రేషన్ కేంద్రాలు 10. ఈ స్థాయిలో ఒకేసారి ఇలాంటి ఎయిర్పోర్టు ప్రారంభం కావడం కూడా దేశంలో చాలా అరుదు. అలాంటి అవకాశం, అలాంటి పరిస్థితి భోగాపురంలో ఇవాళ చోటు చేసుకుంది. 12 ఏళ్ల పాటు అనుకున్నటువంటి దీని వ్యవహారం ఇవాళ మనం చూస్తున్నాం, కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. సో రాజకీయంగా దీని అంశం ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంతగా చర్చకు దారితీసింది? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయినా, లేదా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ ఇవాళ గట్టిగా జగన్కి ఇచ్చేశారు. జగన్ పేరు ప్రస్తావించకపోయినా ఆ రోజు ఎర్ర బస్సు కూడా రానటువంటి ఊరికి ఏదైతే ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పి అడుగుతున్నారు, లేకపోతే ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి వారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అని నేరుగా క్వశ్చన్ చేశారు. అర్థమైందా రాజా అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్య ఇవాళ మీడియాలో, సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎందుకంటే కళ్ళ ముందు ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టేటప్పుడు దానికి సంబంధించి భూసేకరణ అయినా లేదా భూ సమీకరణ అయినా ముందుకు వెళ్ళాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని అవాంతరాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. సో అలాంటప్పుడు ఎదురయ్యేటువంటి పరిస్థితులు, పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులుగా రాజకీయ జీవితంలో ఉండేటువంటి వాళ్ళు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వ్యవహరించడం, మాట్లాడడం చేయాల్సి ఉంటుంది. అది ఏ పార్టీ నాయకుడైనా, ఎవరైనా సరే, ఎవరు అధికారంలో ఉన్నా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోక తప్పదు. ఎందుకంటే ఫస్ట్ ఒకలా మాట్లాడి ఆ తర్వాత మరోలా వ్యవహరించి ఆ తర్వాత మళ్ళీ క్రెడిట్ కోసం ప్రయత్నం చేస్తే అది పూర్తిగా రాదు. ఎందుకంటే ఇప్పుడు భోగాపురంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా అదే. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినా, లేకపోతే లోకేష్ ప్రస్తావించినా, ఎవరు మాట్లాడినా, సో ఇవాళ ఇటు 45 కిలోమీటర్లు విశాఖపట్నానికి, 25 నుంచి 30 కిలోమీటర్ల లోపు విజయనగరానికి ఏర్పడినటువంటి ఈ ఎయిర్పోర్ట్ అనేది అసలు మొత్తం ఉత్తరాంధ్ర సంబంధించిన రూపురేఖలు మార్చే దాంట్లో ఒక కీలక భూమిక పోషించబోతోంది. ఇటు ఏ రకంగా చూసినా కూడా, మనం పర్యాటక రకంగా చూసినా, పారిశ్రామికీకరంగా చూసినా, సో మొత్తం అభివృద్ధికి ఇది చాలా దోహదపడుతుంది. ఇప్పటికే విశాఖపట్నం కానీ లేదా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ బాగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎయిర్ కనెక్టివిటీ కూడా తోడైంది. సో ఇప్పుడు ఆ రోజు మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు, ఆ రోజు మాట్లాడినటువంటి నేతలు ఇవాళ దీనికి ఏం సమాధానం చెప్తారు? ఆ రోజు మీరు మాట్లాడింది, ఈరోజు జరిగింది ఒక్కసారి చూస్తే స్పష్టంగా ఎవరి సంబంధించినటువంటి విజన్ కానీ, లేకపోతే ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు, జరిగేటప్పుడు దీంట్లో ఎవరి భాగస్వామ్యం ఎంతున్నా, చిత్తశుద్ధితో ఎవరు పూర్తి చేశారు అనేది కూడా చాలా ముఖ్యం. సో ప్రస్తుతం ఈ విషయంలో కూడా జరిగింది అదే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఇవాళ మాట్లాడిన లోకేష్ మాట్లాడినప్పుడు అంతకుముందు జగన్ ఏం మాట్లాడాడు, ఇప్పుడు లోకేష్ ఏం మాట్లాడాడు, ఎందుకు ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. రానున్న రోజులు మన రోజులని మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూడా మర్చిపోకూడదు. మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అన్నది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి
ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? రైట్, ఇది ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు ఏమొస్తుందిలే అన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట నమో కూడా వచ్చాడని చెప్పి అర్థమైందా రాజా అంటూ లోకేష్ చేసినటువంటి కామెంటు చాలా వైరల్గా మారుతోంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర సంబంధించిన అభివృద్ధిలో, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి పరిణామాలు, పరిస్థితులు, ఇక్కడ చోటు చేసుకున్నటువంటి వ్యవహారాలు అన్నీ చూసినప్పుడు మొత్తం ఎవరికైనా సరే దీన్ని అభివృద్ధి కోణంతో పాటు గతంలో ఏం మాట్లాడారనేది కూడా చూస్తుంది. గతంలో ఎందుకు, ఇటీవలే మనం చూసాం 2-3 రోజుల క్రితం జగన్ ఈ ప్రాంతానికి ఇక్కడ ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఒక పండుగ వాతావరణంలో ప్రారంభం కాబోతున్న తరుణంలోనే ఆయన శ్రీకాకుళంకి తీదుల అప్పలరాజును పరామర్శ పేరుతో యాత్ర చేశాడు. కనీసం ఆయన పరామర్శించలేదు కానీ మొత్తం కూడా అక్కడ తన బల ప్రదర్శన చేసేటువంటి ప్రయత్నం చేసుకున్నారు. సో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం అనేది వైసీపీకి పరిపాటిగా మారింది. సో అందుకే ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందా, ఎవరికి అర్థమవ్వాల్సింది ఏమర్థమైంది. సో భోగాపురం సంబంధించి ఇప్పటికీ కూడా వైసీపీ ఇవాళ సజ్జలు కూడా ఏదో మాట్లాడినట్టున్నారు. సో ఇప్పటికీ వారు చేస్తున్నటువంటి వాదన ఏంటి? సో దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే విజయనగరం నుంచి శ్రీనివాస్